నమస్తే అండి, నేను మీ సంజయ్ శ్రీపతి. మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి కర్మయోగ రహస్యంలోని విషయాలను తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు చాప్టర్ బీజాన్ని బట్టే ఫలం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. కొన్ని పనులుంటాయి. మనం సముద్ర తీరంలో నిలబడితే సముద్రపు అలలు తీరంలోని గులకరాళ్లకు గుద్దుకునే శబ్దాన్ని వినవచ్చు. ఆ అలల ఘోష ఎంత ఎక్కువగా ఉందోనని మనం అనుకోవచ్చు. అయినప్పటికీ ప్రతి అలలోనూ లక్షలాది కోట్లాది చిన్న చిన్న అలలున్నాయని మనకు తెలుసు. ఈ చిన్న అలలన్నీ కూడా శబ్దం చేస్తాయి, కానీ ఆ శబ్దాన్ని మనం గ్రహించం. అవి అన్నీ కలిసి ఒక పెద్ద ఘోషలాగా మారినప్పుడు మాత్రమే మనం వింటాము. అలాగే హృదయంలో కలిగే ప్రతి స్పందన ఒక పనే. కొన్ని రకాల పనుల్ని మనం అనుభూతి చెందుతాం, స్పష్టంగా తెలుసుకోగలుగుతాం, కానీ అవి కూడా అనేక చిన్న చిన్న పనుల కలవడం వలన ఏర్పడ్డవే. మీరు ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో నిజంగా నిర్ధారించదలిస్తే అతడు చేసిన గొప్ప గొప్ప పనులను చూడవద్దు. ఏ తెలివి తక్కువ వాడైనా ఏదో ఒక సమయంలో ఒక గొప్ప ధీరుడిగా వెలిగిపోవచ్చు. అది సాధారణమైన పనుల్ని చేసేటప్పుడు ఆ మనిషిని గమనించండి. ఒక గొప్ప మనిషి యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పగలిగేవి అవే. గొప్ప గొప్ప సందర్భాలు అల్పమానవులను కూడా గొప్పతనంలోకి లేవనెత్తుతాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకే విధమైన స్వభావాన్ని కలిగి ఉండేవారే నిజంగా గొప్పవారు. మనిషి వ్యక్తిత్వంపై కర్మ చూపే ప్రభావాన్ని పరిగణిస్తే మనిషి తాను నియంత్రించి నిబద్ధీకరించగలిగిన ఒక ప్రబల శక్తిగా కర్మను గుర్తిస్తాడు. మనిషి ఒక కేంద్రంలాగా ఈ ప్రపంచంలోని శక్తులన్నింటినీ తన వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. ఆ కేంద్రంలో వాటన్నిటినీ కలగలిపి తిరిగి ఒక మహాప్రవాహంగా బయటకు పంపుతూ ఉంటాడు. అటువంటి మనిషి సర్వశక్తిమంతుడు, అన్నీ తెలిసినవాడు. అటువంటి వాడే నిజమైన మనిషి. అతడు ఈ మొత్తం విశ్వాన్నే తన వైపు లాగుతూ ఉంటాడు. మంచి చెడు, సుఖం దుఃఖం అన్నీ అతడి వైపు పరుగులు తీస్తూ అతడిలో లీనమైపోతూ ఉంటాయి. వాటిలో నుంచి అతడు వ్యక్తిత్వం అనే గొప్ప స్వభావాన్ని ఒక బ్రహ్మాండమైన ప్రవాహంగా బయటకు పంపుతాడు. అతడికి దేన్నైనా లోపలికి లాక్కునే శక్తి ఎలా ఉంటుందో అలాగే దాన్ని బయటకు విసరగలిగే శక్తి కూడా ఉంటుంది. బుద్ధుడు, యేసుక్రీస్తు బ్రహ్మాండమైన సంకల్ప శక్తిని ఈ ప్రపంచం మీదకి విసరగలిగారు. అది ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ నుంచి ఆ శక్తి కూడగట్టబడింది? అది యుగయుగాలుగా ఉంటూ క్రమక్రమంగా ఇంకా ఇంకా పెద్దదిగా పెరుగుతూ ఉండాలి. చివరకు అది సమాజం మీద ఒక గౌతమ బుద్ధుడి రూపంలో, ఒక యేసుక్రీస్తు రూపంలో ఒక విస్ఫోటనంలాగా పడి ఈనాటికి కూడా పరవళ్ళు తొక్కుతోంది. దీనినంతటినీ నిర్ధారించేది కర్మ. మనిషి తానుగా సంపాదించుకోకుండా దేనిని పొందలేడు. ఇది ఎల్లకాలం నిలిచి ఉండే నియమం. ఒక్కొక్కసారి ఇది నిజం కాదని మనకు అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా మనం దీనిని ఒప్పుకుంటాము. ఒక మనిషి తన జీవితమంతా ధనార్జన కోసం విపరీతంగా ప్రయత్నించవచ్చు, వేల మందిని మోసం చేయవచ్చు, కానీ చివరికి ఐశ్వర్యవంతుడు కావడానికి తనకు అర్హత లేదని తెలుసుకుంటాడు. అతడి జీవితం దుర్భరం అవుతుంది. తనను తానే ఏవగించుకునే పరిస్థితి వస్తుంది. వస్తు సంపదలను, భౌతికమైన ఆనందాల కోసం మనం అదే పనిగా ప్రోగు చేయవచ్చు, కానీ మనం ఆర్జించినదే నిజంగా మన సొంతం. ఒక మూర్ఖుడు ప్రపంచంలోని గ్రంథాలన్నింటినీ కొని తన గ్రంథాలయాన్ని నింపవచ్చుగాక, కానీ తనకు నిజంగా అర్హత ఉన్న గ్రంథాలనే చదువుతాడు. ఈ అర్హత అనేది కర్మ నుంచి తయారవుతుంది. మనం దేనికి అర్హులమో, దేనినైతే జీర్ణించుకోగలమో దాన్ని మన కర్మ నిర్ణయిస్తుంది. మనం ఉన్న ప్రస్తుత పరిస్థితికి మనమే బాధ్యులం. మనం ఏమి కాదలుచుకున్నామో ఆ విధంగా తయారయ్యే శక్తి మన వద్దే ఉంది. ఇది వరకటి పనుల ఫలితంగా మనకు ఇప్పుడు ఉన్న స్థితి కలిగితే ప్రస్తుతం మనం చేసే పనుల ఫలితంగా మన భవిష్యత్తు ఉండగలదని ఖచ్చితమైన నిర్ధారణకు రావచ్చు. కాబట్టి ఏ విధంగా ప్రవర్తించాలో మనం అర్థం చేసుకోవాలి అంటూ స్వామి వివేకానంద
బీజాన్ని బట్టే ఫలం ఉంటుంది అన్న విషయాన్ని సవివరంగా తెలియజేయడం జరిగింది. మనం కూడా ఈ విషయాలన్నీ గ్రహించి ఆచరణలో పెట్టి మన భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటామని ఆశిస్తూ మనం మరొక చాప్టర్లో మన కర్మకు మనమే బాధ్యులం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.